నూతన గమ్యం వైపు నడిపించింది. రచయిత్రిగా రాణించాలనే తపన వేలాది రూపాయల ఉద్యోగాన్ని బదులుకునేలా చేసింది. తనలోని ఆలోచనలు, భావాలకు కవితలు రచన రూపంలో అక్షర రూపమిస్తూ అంతర్జాతీయ స్థాయిలో రచయితగా తనకు గుర్తింపు సాధించింది. ఆంగ్ల రచనలతో అంతర్జాతీయ సాహిత్యంలో తనదైన ముద్ర వేసే దిశగా పయనిస్తోంది విశాఖ అక్కయ్య పాలయానికి చెందిన దివ్య భావన. కోల్కతాకు చెందిన 24/7 సంస్థ ప్రచురణలు విల్ యూ కమ్ బ్యాక్ అనే పుస్తకాన్ని రాసి సాహితీ ప్రముఖుల మెప్పు పొందింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా జస్ట్ బిగాన్ అనే పేరుతో రాసిన కవిత అమెరికన్ పత్రికలో ప్రచురితమైంది. ఫ్రమ్ ది హార్ట్ అనే కవితా సంపుటిలోనూ చోటు దక్కించుకుంది. అంటూ తండ్రి ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ రాసిన కవిత కాంటెంపరరీ పోయిటరీ డైజెస్ట్ అనే మాసపత్రికలో ప్రచురితమైంది. అమెరికాకు చెందిన పోయిటరీ ఫస్ట్ సంస్థ ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రచురించే పోయిట్ షోకేస్ అండ్ ఇయర్ బుక్ కు ఈ కవిత ఎంపికైంది. పోయిటరీ ఫస్ట్ సంస్థ నుంచి ఎలైట్ రైటర్స్ స్టేటస్ ఫర్ 2015 అవార్డు పొందింది భావన. రచనా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేందుకు 3D యానిమేషన్ రంగంలో మంచి ఉద్యోగాన్ని సైతం భావన వదులుకుంది. చిన్నప్పుడు తల్లి చెప్పిన కథల స్ఫూర్తితో రచయితగా స్థిరపడేందుకు నిర్ణయించుకుంది. మా అమ్మగారు డి లక్ష్మీబాయి గారు డిఫరెంట్ స్టోరీస్ చెప్పేవారు. తర్వాత ఆవిడ లైఫ్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ నాతో చెప్తూ ఉంటే నేను ప్రతిరోజు అది డైరీలో రాసుకునేదాన్ని. ఆ తర్వాత ఇలా ఉంటే బాగుండేది అని ఫర్దర్ గా దాన్ని డెవలప్ చేసేదాన్ని. పోయమ్స్ రైటింగ్ బేసిక్ రీజన్ అయితే మా అమ్మగారు. తల్లిదండ్రులు లేకపోయినా బంధువులు, స్నేహితులు అందిస్తున్న సహకారంతో ఎంచుకున్న రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్న భావన రానున్న కాలంలో దర్శకురాలిగా రాణించడమే లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా నేను వెళ్ళి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదామంటే ఎవరు నన్ను తీసుకోరు. నాకంటూ ఒక గుర్తింపు రావాలని నోవెల్స్ అన్నది స్టార్ట్ చేశాను. దీని తర్వాత స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ కింద ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి ఆ తర్వాత డైరెక్షన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 10 years అవ్వచ్చు. మరో ప్రేమ కథను నవలగా రాసే పనిలో ఉన్న భావన ఆ సారాంశాన్ని బ్రిటన్ ప్రముఖ ప్రచురణ సంస్థ ఆస్టిన్ మెక్లిన్ కు పంపింది. ఈ ప్రేమ కథను ముద్రించేందుకు ఆస్టిన్ మెక్లిన్ ముందుకు రావడంతో వచ్చే నెలలో నవలను భావన పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది.